చూస్తున్నాం జర్మనీలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. ప్యాసింజర్ ట్రైన్ పట్టాలు తప్పింది. అయితే ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు. మరో 40 మందికి చాలా తీవ్రంగా గాయాలు కూడా అయ్యాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కనబడుతోంది. సింగ్మరింగేన్ నుంచి ఉల్మ్ నగరానికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అటవీ ప్రాంతంలో ఆ ట్రైన్ పట్టాలు తప్పడంతో రెస్క్యూకి కూడా తీవ్ర ఆటంకం కలుగుతోంది. ఘటన పైన జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ సంతాపం వ్యక్తం చేశారు. సో అట్లీస్ట్ 3 people have died and 40 are injured in the train accident. సో ఇప్పటికే ముగ్గురు మరణించారు, 40 మందికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. ఇంకా ఈ ఘటనలో మరింతగా మరణాల సంఖ్య పెరిగే అవకాశం కనబడుతోంది. సో ప్రస్తుతానికి ఈ ఘటన పైన జర్మన్ సౌత్ వెస్టర్న్ స్టేట్ ఆఫ్ బ్యాడెన్ అటువంటి ప్రాంతం నుంచి వెటెన్బర్గ్ వరకు ఆ ట్రైన్ వెళ్తోంది. సో ఈ క్రమంలో మధ్యలో అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. డీరేల్ అయింది, పట్టాలు తప్పింది. సో అకార్డింగ్ టు జర్మన్ మీడియా, అక్కడ రీజనల్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఆపరేటెడ్ బిట్వీన్ బాన్ డీరేల్ వైల్ ట్రావెలింగ్ ఫ్రమ్ సింగ్మరింగేన్ టు ఉల్మ్. సింగ్మరింగేన్ నుంచి ఉల్మ్ వైపుగా వెళ్తున్నటువంటి ఆ ట్రైన్లో పట్టాలు తప్పినట్టుగా తెలుస్తోంది. ఏ స్పోక్స్ పర్సన్ ఫర్ ద ఫెడరల్ పోలీస్ ఇన్ స్టుట్గర్ట్ సెడ్ 2 carriages ఆఫ్ ద డ్యూచ్ బాన్ రీజనల్ ఎక్స్ప్రెస్. సో రెండు బోగీలు కూడా పూర్తిగా తికమక అయిపోయాయి. 2 బోగీలు కూడా ఒకదానిపైకి ఎక్కేసాయి. మనం ఆ విజువల్స్లో చూడొచ్చు. 2 బోగీలు ఒకదానికి పైకి ఒకటి ఎక్కేయడము, అందులో ప్యాసింజర్లు మొత్తం కూడా అందులో అతలాకుతలం అయిపోయి అటు ఇటుగా నెట్టవేయబడడం, ఇంకా కూడా అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయంటే అక్కడ ప్రమాదం ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోండి. అట్ ద టైమ్ ఆఫ్ ద యాక్సిడెంట్ there were 100 people on board the train. Emergency services including firefighters and rescue teams rushed to the scene. ఆ సమయంలో ఆ ట్రైన్లో 100 మంది ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉన్నారట. సో ఆ 100 మంది ప్రయాణికులు కూడా ఈ ట్రైన్ ఇన్సిడెంట్లో అందరికీ గాయాలైపోయి కొంతమందికి ఇంకా రెస్క్యూ చేయాల్సి ఉంది. ఆ బోగిలో నుంచి ఇంకా చాలా మంది కూడా బయటకు తీయాల్సిన అవసరం ఉంది. సో అటువంటి పరిస్థితి నెలకొంది. సో జర్మనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. ద ఫోర్స్ ఆఫ్ ద డీరైల్మెంట్ వాజ్ సో స్ట్రాంగ్ దట్ పార్ట్స్ ఆఫ్ ద ట్రైన్ వేర్ థ్రోన్ ఆఫ్. డైరెక్ట్గా అక్కడ డీరైల్ అంటే ఆ పట్టాలు తప్పడం ఎంత ప్రమాదకర స్థాయిలో ఎంత గట్టిగా జరిగిందని డైరెక్ట్గా వెనకాలన్నటువంటి ఆ బోగిలు పైకి ఒకటి ఎక్కేయడం, ఒకదానిపైకి ఇంకోటి ఎక్కేసి ఆ రకంగా పక్కనటువంటి కొన్ని కొండలపైన అంటే ఇతరత్ర పక్కన మీరు చూడండి సమీప ట్రైన్ పట్టాల పక్కనే అటవీ ప్రాంతం, చిన్న చిన్న కొండ చర్యలు లాంటివి కూడా ఉన్నాయి. సో అటుపై పడిపోవడం మనం చూస్తున్నాం. సో ప్రస్తుతానికి ఈ ఘటన కొంత కలవరపాటు గురి చేస్తోంది. సో ఇంకా ఈ మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పి అక్కడి వార్తా కథనాల్లో పెద్ద ఎత్తున వార్తలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. సో ఏదేమైనా రెస్క్యూ ఆపరేషన్స్కి అక్కడ ఉన్నటువంటి ఆ సంఘటన అటవీ ప్రాంతం కాబట్టి కొంత ఇబ్బందికరంగానే ఉంది. అక్కడికి కనీసం ఆ బోగిలని పైకి లేపాలన్నా, ఆ కంపార్ట్మెంట్స్ని పైకి లిఫ్ట్ చేయాలన్నా కూడా అక్కడికి హెవీ మెషిన్స్ వెళ్లాల్సిందే. కానీ అక్కడ అటవీ ప్రాంతం కాబట్టి కనీసం మనుషులు వెళ్ళడానికి కష్టంగా ఉంది. ఆ హెవీ మెషిన్స్ అక్కడికి వెళ్ళలేకపోతున్నాయి. దీంతో చాలా కష్టంగానే అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు బయటికి తీసే ప్రయత్నం జరుగుతోంది. సో ప్రస్తుతానికి 16 గంటలకు వస్తుంది. రెస్క్యూ ఆపరేషన్స్ ఇంకా కొనసాగుతున్నాయి. నిన్న ఉదయాన్నే ఈ ఘటన చోటు చేస్తున్నట్టు తెలుస్తోంది. సో ప్రస్తుతానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ తో ప్రతినిధి శిల్ప అందుబాటులో ఉన్నారు. శిల్ప, సో జర్మనీలో జరిగేటువంటి ఈ ఘటన పైన అప్డేట్స్ ఏంటి? అక్కడ అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది కాబట్టి ఎటువంటి రెస్క్యూ ఆపరేషన్ జరుగుతున్నాయి? జర్మనీ నైరుతి ప్రాంతంలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ప్రధానంగా నిన్న ఆదివారం రోజు ఏదైతే 100 మందితో వెళ్తున్నటువంటి ట్రైన్ పట్టాలు తప్పి 2 బోగీలు కూడా మొత్తం ఉల్టా పడిన పరిస్థితి కనిపిస్తుంది. స్పాట్ లోనే ముగ్గురు చనిపోయినట్టు కూడా తెలుస్తుంది. మొత్తం ఆ ట్రైన్ లో మొత్తం 100 మందితో ప్రయాణిస్తుంది ఆ రైలు అనేది. కానీ ఈ 2 బోగీల్లో ఎవరైతే ఇప్పుడు 2 బోగీలు మాత్రం పట్టాలు తప్పి ఆ 2 బోగీలు మొత్తం 34 మంది ఉన్నట్టు కూడా తెలుస్తుంది. వెంటనే క్షతగాత్రులని అందరికీ కూడా దగ్గర ఉన్నటువంటి హాస్పిటల్కి తరలించారు. మొత్తం కూడా అటవీ ప్రాంతం కావడంతో రెస్క్యూ ఆపరేషన్ కి కొంచెం విఘాతం కలుగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడికి ఒకవైపు ట్రాన్స్పోర్ట్ కావచ్చు, ఎవరైతే గాయాలైనయో వాళ్ళని కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళడం కూడా ఇప్పుడు ప్రధానంగా సవాల్గా మారిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ అక్కడికి రెస్క్యూ టీం చేరుతుంది. మొత్తం అక్కడ ఉన్నటువంటి వాటిని కూడా వెలికి తీస్తే విమానాల సహాయంతో అందరినీ కూడా స్థానిక హాస్పిటల్కి తరలిస్తున్నట్లు కూడా ఇప్పటికే చెప్పారు. మొత్తం ముగ్గురు చెప్పారు. ప్రధానంగా కొన్ని రోజుల నుంచి కూడా అక్కడ అనేది హెవీ వర్షం వస్తుంది. హెవీ వర్షంతో మొత్తం అటవీ ప్రాంతాలు కావడంతో ఆ కొండ చర్యలు అనేవి విరిగిపడ్డాయి. ఆ కొండ చర్యలు అనేవి రైలు పట్టాలపై పడటంతోనే ఈ ప్రమాదం జరిగినంత కూడా ప్రాథమికంగా మాత్రం అంచనా వేసిన పూర్తి స్థాయిలో ఇంకోవైపు దర్యాప్తు అనేది కొనసాగుతుంది. కానీ ప్రాథమికంగా మాత్రం పూర్తి స్థాయిలో వర్షాలు పడుతున్నాయి. వర్షాలతో పట్టాల పైన మట్టి కావచ్చు, అదేవిధంగా కొండ చర్యలు పడ్డాయి. దాని మూలంగానే ఇదైందంటూ కూడా ఒకవైపు చెప్తున్నారు. ఇంకోవైపు 2022లోనే అక్కడ ఒక ట్రైన్ యాక్సిడెంట్ అయింది. మరోసారి ఈ విధంగా కావడంతో
ఇంకోవైపు చాలా చోట్ల జర్మనీలో చాలా చోట్ల కూడా ఈ ట్రైన్ పట్టాలన్నీ కూడా చాలా రోజులు కూడా అవి కాలం చెల్లిపోయిన వాటిలన్నింటినీ కూడా మరమ్మతులు చేయాల్సి ఉన్నప్పుడు దీనిపైన ప్రభుత్వం చాలా నెగ్లిజెన్స్ వహిస్తుంది. దీని వల్ల తరచుగా అక్కడ ప్రమాదాలు జరుగుతుంది అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, పబ్లిక్ పెద్ద ఎత్తున వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. ఇప్పటికే జర్మనీ ఛాన్సలర్ ఎవరైతే ఉంటారో ఆయన ఇప్పటికే దీనిపైన సానుభూతి వ్యక్తం చేశారు. అందరూ కూడా మెరుగైన వైద్యం అందించాలంటూ కూడా చెప్తున్నారు. ఈ ప్రస్తుతానికైతే 3 చనిపోయారు, 34 మందికి వైద్యం అందుతుంది. అందులో చాలా మంది పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే వెంటనే వాళ్ళకు వైద్యం అందించడానికి కూడా కొంచెం ఏదైతే అదే ప్రాంతం దాదాపు కొన్ని కిలోమీటర్ల మేర ఉంటుంది, దాని నుంచి హాస్పిటల్ అనేది చాలా లాంగ్ గా ఉంది. సో చాలా గ్యాప్ ఉండడంతో చాలా మంది కూడా ఇంకా విషమంగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా ప్రస్తుతం అయితే అంచనా వేస్తున్నారు. మొత్తం అక్కడ ఉన్నటువంటి పట్టాలని కావచ్చు మొత్తం కూడా చేసి మొత్తం ఇప్పటికే ఆ రూట్ లో ఉన్నటువంటి ట్రైన్లను కూడా అన్నిటిని కూడా రాకపోకలు బంద్ చేసి అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులందరినీ కూడా ఇప్పటికే వేరే ఆల్టర్నేటివ్ కూడా ఇప్పటికే చూపించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం దీనిపైన అయితే పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ అయితే ప్రస్తుతం నడుస్తుంది. ప్రాథమికంగా మాత్రం మట్టి పడటం, పట్టాలపైన అదేవిధంగా కొండ చర్యలు వల్ల ఈ ప్రమాదం జరిగినట్లయితే ప్రాథమికంగా గుర్తించారు. 2022లో జరిగిన ప్రమాదం జరిగాక కూడా ఒకవైపు ప్రభుత్వం అలర్ట్ కాలేదు. రైల్వే వ్యవస్థలో చాలా మార్పులు రావాల్సిన అప్పటికి కూడా వీళ్ళు నిర్లక్ష్యం వ్యవహరించే దీని కారణంగా ఇది జరిగిందంటూ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైట్ శిల్ప, సో జర్మనీలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. ఒక ప్యాసింజర్ ట్రైన్ పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ఇప్పటికే 3 మరణించారు, మరో 40 మందికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం కనబడుతోంది. సెగ్మరింగెన్ నుంచి ఉల్మ్ నగరానికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అటవీ ప్రాంతంలో ఆ ట్రైన్ పట్టాలు తప్పడం గల ప్రధాన కారణం కొండ చర్యలకు సంబంధించి అవి కొంత అక్కడ మట్టిలా కూరుకుపోవడము, మరీ ముఖ్యంగా బురదమయం అవ్వడంతో ఆ ట్రైన్ పట్టాలు తప్పడానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. అయితే అటవీ ప్రాంతంలో ఈ ట్రైన్ పట్టాలు తప్పడంతో అక్కడికి హెవీ మెషిన్ వెళ్ళలేకపోతుంది. ఆ బోగీలని, ఆ కంపార్ట్మెంట్స్ని లిఫ్ట్ చేయలేకపోతున్నారు. దీంతో అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్కి చాలా తీవ్రమైనటువంటి ఆటంకం ఎదురవుతోంది.